సిఎస్కే టీం గుజరాత్ టీంకి షాక్ ఇచ్చింది. నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో 83 పరుగుల తేడాతో ఒక భారీ విక్టరీ కొట్టారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ మ్యాచ్లో జీటీ టీం ఓడిపోవడం వల్ల ఇప్పుడైతే టాప్ 2 రేస్ మీద ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ఎలాంటి క్యాలిక్యులేటర్స్ అవసరం లేకుండా, నెట్ రన్ రేట్తో సంబంధం లేకుండా ఇప్పుడు చాలా సింపుల్ ఈక్వేషన్. సోమవారం రోజు పీబీకేఎస్ వర్సెస్ ముంబై మ్యాచ్ ఉంది. అండ్ ఈ మ్యాచ్లో ఏ టీం అయితే గెలుస్తుందో వాళ్ళకి టాప్ 2 ఫిక్స్. అలాగే లీగ్ స్టేజ్లో చివరి మ్యాచ్లో చూసుకుంటే ఆర్సీబీ టీం లక్నో టీంతో తలపడబోతున్నారు. సో ఈ మ్యాచ్లో కనుక ఆర్సీబీ టీం గెలిస్తే వాళ్ళు కూడా టాప్ 2కి వెళ్తారు. అలా కాకుండా లక్నో వాళ్ళు గెలిస్తే అప్పుడు జీటీ టీం టాప్ 2లో ఉంటుంది. సో ఇప్పుడైతే టాప్ 2 రేస్ విషయంలో నెట్ రన్ రేట్ ఎలాంటి సంబంధం లేదు, కేవలం విజయాలు మాత్రమే కావాలి. బట్ ఎనివే ఈ మ్యాచ్ మాత్రం నిజంగా అసలు ఎక్స్పెక్ట్ చేయని వేలో జరిగింది. అంటే గుజరాత్ టీం టేబుల్ టాపర్స్లో సిఎస్కే టీం 10th ప్లేస్లో ఉన్న టీంలో ఆడలేదు, రివర్స్లో ఆడే. ఏదో సిఎస్కే టీం టాప్లో ఉన్నట్టు అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. వేరేస్ గుజరాత్ టీం చూసుకుంటే ఈ సీజన్లో ది వర్స్ట్ పెర్ఫార్మెన్స్ మాట. ఇప్పటివరకు ఆడ చూసుకుంటే వాళ్ళు ఏ మ్యాచ్లు కూడా ఈ రేంజ్లో స్ట్రగుల్ అవ్వలేదు. సో నిజంగా ఈ మ్యాచ్లో ఎక్కడ కూడా గుజరాత్ టీం ప్లే ఆఫ్స్కు క్వాలిఫై టాప్ 1లో ఉన్న టీంలో ఆడలేదు. మెయిన్లీ వాళ్ళ బౌలర్స్ వరుసగా 2 మ్యాచ్లు కూడా 200 కంటే ఎక్కువ రన్స్ ఇచ్చారు. అండ్ బ్యాటింగ్ చూసుకున్నా చాలా పూర్గా కనిపించింది. ఇన్ఫాక్ట్ ఫర్ ది ఫస్ట్ టైం ఈ సీజన్లో ఆల్అౌట్ అయిపోయారు, అది కూడా 147 రన్స్కే. వేరే సిఎస్కే టీం చూసుకుంటే ఏదో టాప్ ప్లేస్లో ఉన్నట్టు ఛాంపియన్ టీంలో పెర్ఫామ్ చేసింది. మీలా విన్ మార్జిన్ చూడండి, 83 రన్స్ డిఫరెన్స్ అంటే. సో నాకు తెలిసి ఈ సీజన్లో సిఎస్కే టీంకు ఇదే ది బెస్ట్ విన్ అని చెప్పుకోవచ్చు. ఇన్ఫాక్ట్ గుజరాత్ టీంకి అగెన్స్ట్గా ఫర్ ది ఫస్ట్ టైం ఇంత భారీ విక్టరీ కొట్టారు. బట్ ఎనివే సిఎస్కే టీం అయితే ఆ 10th ప్లేస్ని అవాయిడ్ చేయలేకపోయారు. వాళ్ళు ఈ మ్యాచ్లో ఎంత పెద్ద భారీ విక్టరీ కొట్టినప్పటికీ స్టిల్ 10th ప్లేస్లో ఉండిపోయారు. అయితే వాళ్ళకి ఒక వరస్ట్ రికార్డ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సిఎస్కే టీం ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలో ఇప్పుడు కూడా 10th ప్లేస్లో ఫినిష్ చేయలేదు. ఫర్ ది ఫస్ట్ టైం పాయింట్స్ టేబుల్లో బాటంలో ఉంటూ సీజన్ని ఫినిష్ చేశారు. బట్ ఎనివే సిఎస్కే టీం అయితే ఆల్మోస్ట్ పుల్ ఆఫ్ చేసినంత పని చేశారు. అంటే ఈ మ్యాచ్లో వాళ్ళు గుజరాత్ టీంని కనుక 120 రన్స్కి ఆల్అౌట్ చేసి ఉంటే 9th ప్లేస్ వచ్చేసేది. బట్ చివరిలో జీటీ బ్యాట్స్మెన్ రన్స్ కొట్టడం వల్ల వాళ్ళ స్కోర్ అయితే 147 వరకు వెళ్ళిపోయింది. అదర్వైజ్ సిఎస్కే టీం ఆ 10th ప్లేస్ని అవాయిడ్ చేసి ఉండేవారు. ఎనివే ఈ మ్యాచ్ని చూసేదానికంటే ధోని యొక్క ఇంటర్వ్యూ కోసం చాలామంది వెయిట్ చేశారు. ఎస్పెషల్లీ ధోని ఫ్యాన్స్ అయితే ఆ రిటైర్మెంట్ వార్త ఎక్కడ వింటామని చెప్పి చాలా భయపడ్డారు. ఈవెన్ మ్యాచ్ అయిపోయి చూసాం, స్టాండ్లో ఉన్న క్రౌడ్ బయటికి వెళ్ళలేదు, ధోని ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేశారు. సో ధోని అయితే పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూలో తన రిటైర్మెంట్ గురించి క్లారిటీ ఇచ్చేశాడు. ప్రస్తుతానికైతే అతను ఎలాంటి రిటైర్మెంట్ ప్రకటించలేదు. నేను ఇప్పుడే కంగారు పడవలసిన అవసరం లేదు, డిసైడ్ చేసుకోవడానికి ఇంకా 3 to 4 months టైం ఉందని చెప్పాడు. బట్ అలా అని చెప్పి నేను ఖచ్చితంగా రిటైర్ అవ్వకుండా ఉంటానని చెప్పి లేదు. అండ్ ఆల్సో రిటైర్మెంట్ ప్రకటిస్తానని గ్యారంటీ కూడా లేదు. సో ఒక 3 to 4 months చూస్తాను, నా ఫిట్నెస్ బాగుంటే ఖచ్చితంగా మళ్ళీ ఆడతాను అన్నట్టు హింట్స్ ఇచ్చాడు. సో ఇదైతే ధోని ఫ్యాన్స్ అందరికీ ఒక అతిపెద్ద గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇన్ఫాక్ట్ లాస్ట్ ఇయర్ కూడా ధోని రిటైర్మెంట్ గురించి అన్నప్పుడు ఇలాగే చెప్పాడు, మరో 3 to 4 months ఆలోచించుకుని చెప్తానని. సో దీంతో ధోని మేబీ మరో సీజన్ ఆడేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. బట్ కన్ఫర్మేషన్ కోసం మాత్రం మరో 3 to 4 months వెయిట్ చేయాల్సిందే. ఇక మ్యాచ్ విషయానికి వస్తే సిఎస్కే టీం టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకున్నారు. విచ్ మీన్స్ వాళ్ళైతే చాలా ప్రిపేర్ అయ్యి వచ్చారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిస్తే ముందుగా బ్యాటింగ్ తీసుకుని భారీ స్కోర్ కొట్టాలని మైండ్ సెట్తో వచ్చారు. అండ్ ఎగ్జాక్ట్లీ వాళ్ళ బ్యాటింగ్లో అదే రిప్లికేట్ అయింది. మెయిన్లీ మరోసారి ది యంగ్స్టర్ ఆయుష్ మాత్రే చిత్తకొట్టి పాడేశాడు. ఎస్పెషల్ హర్షద్ ఖాన్ వేసిన ఓవర్లో చూసాం, విరుచికుపట్టి బ్యాటింగ్ చేశాడు. ఆ ఒక్క ఓవర్లోనే 28 రన్స్ వచ్చేసాయి. సో సిఎస్కే టీంకి అయితే మరోసారి ఆయుష్ మాత్రే ఎక్సలెంట్ స్టార్ట్ ఇచ్చాడు. 17 బంతుల్లోనే 34 పరుగులు చేశాడు. అండ్ దెన్ అతనికి సపోర్ట్గా చూసుకుంటే కాన్వే ఒక ఎక్సలెంట్ ఇన్నింగ్స్ ఆడాడు. మెయిన్లీ ఆయుష్ మాత్రం అవుట్ అయిన తర్వాత ఉర్విల్పల్లిలో వచ్చి అగ్రెసివ్ రోల్ తీసుకున్నాడు. అండ్ దెన్ ఆ తర్వాత శివం దుబే వచ్చి అతను కూడా తను కంటిన్యూ చేశాడు. సెలవు కెండ్లీ ముగ్గురు కూడా ఒకరి తర్వాత ఒకరు అగ్రెసివ్గా బ్యాటింగ్ చేశారు. అట్ ది సేమ్ టైం అదర్ ఎండ్లో చూసుకుంటే కాన్వే తన వికెట్ని కాపాడుకుంటూ ఇన్నింగ్స్ని యాంకర్ చేశాడు. మెయిన్గా స్ట్రైక్ రొటేట్ చేస్తే యంగ్స్టర్స్కి చాలా మంచి సపోర్ట్ అందించాడు. సో కాన్వే అయితే నిజంగా చాలా సెన్సిబుల్ బ్యాటింగ్ చేశాడు. ఎస్పెషల్గా గత మ్యాచ్లో చూసుకుంటే సిఎస్కే బ్యాటింగ్ ఇదే మిస్ అయ్యేది. వాళ్ళ యంగ్స్టర్స్ గట్టిగానే ఆడేవారు. బట్ అదర్ ఎండ్లో సీనియర్ ప్లేయర్స్ మంచి సపోర్ట్ ఇచ్చేవారు కాదు. కానీ మ్యాచ్లో చూసుకుంటే మాత్రం కాన్వే అలాంటి మిస్టేక్ చేయలేదు. 35 బంతుల్లో 52 పరుగులు చేశాడు. సో ముందు కాన్వే మరి ఆయుష్ మాత్రం కలిసి పవర్ ప్లేలో ఒక ఫ్లయింగ్ స్టార్ట్ ఇచ్చారు. ఇన్ఫాక్ట్ సిఎస్కే టీం పవర్ ప్లేలో ఏకంగా 68 రన్స్ కొట్టింది. అండ్ దెన్ ఉర్విల్ పటేల్ మరి కాన్వే మధ్య కూడా ఒక పార్ట్నర్షిప్ చూసాం. అలాగే తర్వాత దుబే మరి కాన్వే మధ్య కూడా ఒక చిన్న పార్ట్నర్షిప్ వచ్చింది. ఇన్ఫాక్ట్ దుబే బ్యాటింగ్ వచ్చిన తర్వాత ఇండియన్స్ నుంచి కూడా ఫైర్ వర్క్స్ చూసాం. అంటే కాన్వే కూడా రిచ్ పై బ్యాటింగ్ చేశాడు. సో సిఎస్కే టీం అయితే బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఎక్కడ కూడా మొమెంటంను కోల్పోలేదు. ఈవెన్ తర్వాత కూడా చూసాం బ్రేవిస్ మరి జడేజా ఇద్దరి మధ్య ఒక పెద్ద పార్ట్నర్షిప్ వచ్చింది. మెయిన్లీ మరోసారి ఒక ఎండ్ నుంచి అగ్రెషన్, అదర్ ఎండ్లో స్టెబిలిటీ చూసాం. సో డెవాల్ బ్రేవిస్ అయితే మరోసారి మైండ్ బ్లోయింగ్ బ్యాటింగ్ చేశాడు. కేవలం 23 balls-లోనే 57 రన్స్ చేశాడు. ఇన్ఫాక్ట్ ఇన్నింగ్స్ కానీ అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా వచ్చింది. సో ఇన్నింగ్స్ అయితే నిజంగా సిఎస్కే టీంకి కావాల్సిన ఫినిషింగ్ టచ్ ఇచ్చింది. మెయిల్ అతను అయిపోతే ఆ తర్వాత సిఎస్కే టీంకు అగ్రెసివ్గా ఆడగలిగే బ్యాట్స్మెన్ ఎవరు కనిపించట్లేదు. జడేజా చూసుకుంటే ఈ మ్యాచ్లో అంత ఫ్రీ ఫ్లోయింగ్ బ్యాటింగ్ చేయలేకపోయాడు. అండ్ దీపక్ కూడా చూసుకున్న ధోని చూసుకుని ఈ సీజన్లో అంత గొప్ప ఫామ్లో లేరు. సో దీంతో డెవాల్ బ్రేవిస్ ఇన్నింగ్స్ అయితే సిఎస్కే టీంకు చాలా క్రూషియల్గా మారింది. ఇన్ఫాక్ట్ ఆ ఇన్నింగ్స్ కారణంగానే వాళ్ళ స్కోర్ 230 వరకు వెళ్ళింది. పర్టికులర్గా డెత్ ఓవర్స్లో అతను బ్యాటింగ్ చూసాం, చిత్త కొట్టేశాడు.
సో ఈ సీజన్లో సిఎస్కే టీంకి రీప్లేస్మెంట్గా వచ్చిన ఆయుష్ మాత్రం మరియు డెవాల్ బ్రేవ్స్ ఇద్దరు కూడా మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇన్ఫాక్ట్ స్టార్టింగ్ నుండి వీళ్ళిద్దరు ఉంటే సిఎస్కే బ్యాటింగ్ ఇంకా అద్భుతంగా ఉండేదేమో, ఈవెన్ ప్లే ఆఫ్స్కి కూడా క్వాలిఫై అయి ఉండొచ్చు. సో క్లియర్లీ సీజన్ ఫస్ట్ హాఫ్లో సిఎస్కే టీం ఇలాంటి బ్యాట్స్మెన్ని మిస్ అయింది. ఆ ఫైర్ పవర్ లేక వాళ్ళు చాలా మ్యాచెస్లో చేసేలా ఓడిపోయారు. కానీ సెకండ్ హాఫ్ మ్యాచెస్లో చూసాం ఇద్దరు యంగ్స్టర్స్ ఆ స్పార్క్ని అయితే తీసుకొచ్చారు. సో ఫస్ట్ నెక్స్ట్ ఇయర్కి అయితే సిఎస్కే బ్యాటింగ్ చాలా అంటే చాలా బలంగా ఉండబోతుంది. ఇక గుజరాత్ బౌలింగ్ విషయానికి వస్తే రెండు మొక్కలో చెప్పొచ్చు. ప్రసిద్ధి కృష్ణ వేరే పిచ్ మీద బౌలింగ్ చేస్తే మిగతా బౌలర్స్ అందరూ కూడా వేరే పిచ్ మీద బౌలింగ్ చేశారు. సో మీరు ఒకసారి గుజరాత్ టీం యొక్క బౌలింగ్ కార్డ్ చూడండి. ఒక్క ప్రసిద్ధి తప్పితే మిగతా అందరూ కూడా 10 కంటే ఎక్కువ కన్ మీద బౌలింగ్ చేశారు. మిగిలిన అర్షద్ ఖాన్ అయితే తను వేసిన 2 ఓవర్స్లో ఏకంగా 42 రన్స్ సమర్పించుకున్నాడు. అలాగే వాళ్ళు అనుకున్నట్టు ఈ మ్యాచ్లోకి జెరాల్డ్ కాజన్ తీసుకొచ్చారు అండ్ అతను కూడా రన్స్కి వెళ్ళాడు. ఈవెన్ సిరాజ్ చూసుకున్నా, రషీద్ ఖాన్ చూసుకున్నా, షాయ్ కిషోర్ చూసుకున్నా వీళ్ళందరూ కూడా రన్స్కి వెళ్ళారు. బట్ ప్రసిద్ధి కృష్ణ మాత్రం మైండ్ బ్లోయింగ్ బౌలింగ్, నిజంగా అతనికి హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాలి. అసలు ఇలాంటి బ్యాటింగ్ ప్యారడైస్ పిచ్ మీద 4 ఓవర్స్లో 22 రన్స్ మాత్రమే ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. అందులో 2 వికెట్స్ కూడా తీసుకున్నాడు అతను. సో నిజంగా ఈ మ్యాచ్లో అయితే ప్రసిద్ధి కృష్ణ బౌలింగ్ టాప్ లెవెల్లో ఉంది. అసలు సిఎస్కే బ్యాట్స్మెన్ అతను బౌలింగ్ ఆడలేకపోయారు. ఇన్ఫాక్ట్ లాస్ట్ ఓవర్లో బ్రేవిస్ ఒక 6 కొట్టాడు, కానీ లేకపోతే అతని ఫిగర్స్ ఇంకా మంచిగా ఉండేవి. సో ప్రసిద్ధి కృష్ణ అయితే తన స్ట్రెంత్ తగ్గట్టు డెక్ నిట్ చేస్తూ బౌలింగ్ చేశాడు. మళ్ళీ అతను పేస్ చూసాం, ఆ 140+ కనిపించింది. అలాగే కన్సిస్టెంట్గా లైన్ అండ్ లెంత్లో కూడా యాక్యురసీ చూపించాడు. బట్ ఎనివే అతనికైతే మిగతా బౌలర్స్ దగ్గర ఉండి అంత మంచి సపోర్ట్ రాలేదు. ఇన్ఫాక్ట్ ప్రసిద్ధి కృష్ణ వేసినట్టు మరో బౌలర్ వేస్తుంటే సిఎస్కే టీమ్ స్కోర్ 200 కూడా దాటేది కాదు. సో లాస్ట్ 2 మ్యాచ్లో అయితే గుజరాత్ బౌలింగ్ చాలా దారుణంగా గాడి తెప్పింది. మళ్ళీ ప్లే ఆఫ్స్కి ముందు వాళ్ళు ఫామ్ కోల్పోయారు. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్లో వాళ్ళ బౌలింగే కాదు బ్యాటింగ్ కూడా తేలిపోయింది. ఎస్పెషల్లీ ఫర్ ది ఫస్ట్ టైం వాళ్ళ సీజన్లో పవర్ ప్లేలో 3 వికెట్స్ కోల్పోవడం చూసాం. సో జడ్జింగ్లో గుజరాత్ టీంకి అయితే అస్సలు మంచి స్టార్ట్ రాలేదు. వాళ్ళ కెప్టెన్ శుభ్మన్ గిల్ 3rd ఓవర్లో అవుట్ అయిపోయాడు. అందరిని పట్ల చూసుకుంటే నెక్స్ట్ ఓవర్లో అవుట్ అయిపోయాడు. ఈవెన్ మళ్ళీ నెక్స్ట్ ఓవర్లో చూసుకున్న వికెట్ పడింది, షెర్ఫన్ రదర్ఫర్డ్ డక్ అవుట్ అయిపోయాడు. సో గుజరాత్ టీం అయితే 30 రన్స్కే 3 వికెట్స్ కోల్పోయింది అండ్ ఇక్కడే మ్యాచ్ కూడా ఎండ్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు టాప్ 3 బ్యాట్స్మెన్ బాగా ఆడితే మ్యాచ్లు గెలవగలుగుతున్నారు. అలాంటిది పాపులర్పై వాళ్ళు ఎప్పుడైతే 3 వికెట్లు కోల్పోయారు అప్పుడే అర్థమైపోయింది ఇంకోళ్ళ టార్గెట్ని చేసి చేయలేరని చెప్పి. ఇన్ఫాక్ట్ 20 ఓవర్స్ కూడా ఆడలేకపోయారు, 147 రన్స్కి అవుట్ అయిపోయారు. సో 3 వికెట్లు పడిపోయిన తర్వాత అయితే ఒక పార్ట్నర్షిప్ చూసాం. సుదర్శన్ మరియు షారుఖ్ ఖాన్ ఇద్దరు కలిసి 4 వికెట్కి 55 పరుగులు యాడ్ చేశారు. బట్ వీళ్ళిద్దరు అంత అగ్రెసివ్గా బ్యాటింగ్ చేయలేకపోయారు. 3 వికెట్లు పడిపోయిన తర్వాత ఇన్నింగ్స్ని బిల్ చేయడానికి టైం సరిపోయింది. అయితే ఒక నెక్స్ట్ స్టేజ్లో ఇద్దరు కూడా బౌండరీస్ కొడితే మొమెంటం తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. బట్ ఈ టైంలో జడేజా వచ్చి ఒక ఓవర్లో 2 వికెట్లు తీయడం చూసాం అండ్ దానికి మొత్తం మ్యాచ్ అయిపోయింది. సో ఈ మ్యాచ్ అయితే సిఎస్కే బౌలర్స్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. పవర్ ప్లే అన్సుల్ కాంబోస్ చాలా టైట్గా బౌలింగ్ చేసి 2 వికెట్స్ తీసుకున్నాడు. అండ్ దాని మిడిల్ ఓవర్స్లో చూసుకుంటే నూర్ అహ్మద్ మరియు జడేజా డామినేషన్ చూసాం. ఇద్దరు కూడా పొదుపుగా బౌలింగ్ చేశారు, అట్ ది సేమ్ టైం వికెట్లు కూడా తీసుకున్నారు. ఇన్ఫాక్ట్ నూర్ అహ్మద్కి అయితే 3 వికెట్లు పడ్డాయి, అలాగే పర్పుల్ క్యాప్ కూడా చేతికి వచ్చింది. ఇక జడేజా చూసుకున్న క్రూషియల్ టైంలో ఒక ఓవర్లో 2 వికెట్లు తీసుకున్నాడు. ఈవెన్ మిగతా బౌలర్స్ చూసుకున్న ఖలీల్ అహ్మద్ 1 వికెట్ తీసుకున్నాడు, అలాగే పతిరానా కూడా 1 వికెట్ తీసుకున్నాడు. సో మొత్తం మీద మ్యాచ్లో సిఎస్కే బౌలర్స్ అందరూ కూడా కలిసికట్టుగా రాణించారు. మళ్ళీ ప్రతి ఫేజ్లో కూడా బౌలర్స్ వికెట్లు తీయడం చూసాం. దీనివల్ల గుజరాత్ టీం ఎక్కడ కూడా కోలుకోలేకపోయింది. సో ఖచ్చితంగా సిఎస్కే బౌలర్స్ దగ్గర ఉండి ఇది సీజన్లో ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. ఇన్ఫాక్ట్ వాళ్ళ బ్యాటింగ్లో కూడా ఈ సీజన్లో తమ హైయెస్ట్ స్కోర్ని సాధించారు. సో మొత్తం మీద సిఎస్కే టీం అయితే సీజన్ చాలా ఘనంగా ఫినిష్ చేసింది. తమ ఫ్యాన్స్ అందరికీ ఫుల్ మిల్స్ పెడుతూ ఒక అతిపెద్ద విక్టరీ కొట్టారు. మళ్ళీ విక్టరీ ద్వారా ఆర్సీబీ, ఎంఐ మరియు పీబీకేస్ ఈ 3 జట్లకు హెల్ప్ చేసినట్టు అయింది. సో టోటల్ మరి టాప్ 2 రేస్లో ఎవరు ముందుకు వెళ్ళి క్వాలిఫైర్ 1 ఆడతారనేది.